హాయ్ గాయ్స్. సో టుడే డే 4 ఇన్ థాయిలాండ్ అనమాట. ఇంకా నేను పటాయాలోనే ఉన్నాను ఇవాళ. లైక్ బుద్ధా హిల్ అని ఉంది, బుద్ధా హిల్. ఆ టెంపుల్కి వెళ్ళేసి దాని తర్వాత ఇంకా బ్యాంకాక్ వెళ్ళిపోతాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ బిగ్ బుద్ధా హిల్, బుద్ధా టెంపుల్. సో లెట్స్ గో. సో ఇదే అండి బిగ్ బుద్ధ టెంపుల్. ఇది చాలామంది మనకు ఫొటోస్ పెడుతూ ఉంటారు. అంతెందుకు మనకు కుమారి 21Fలో బ్యాంకాక్ సాంగ్లో కూడా ఉంటుంది ఇది. ఫస్ట్ స్టార్టింగ్లో నేను అది లాస్ట్లో చూపిస్తాను మీకు. నేను ఇక్కడే నేను మీరు తమ్నెల్లో ఉన్న అమ్మాయిని కూడా కలిశాను అనమాట, యూఎస్ అమ్మాయి. ఆ ఫోటో కూడా పెడతాను లాస్ట్లో. ఇదైతే బిగ్ బుద్ధ టెంపుల్ అనమాట ఫ్రెండ్స్. థాయిలాండ్లో బుద్ధాకి ఎక్కువ, అది మొత్తం టెంపుల్స్ అని ఎక్కువ బుద్ధాయే ఉంటాయి. దీన్ని కట్టించింది కింగ్ రామ 1. ఇతను థాయిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అనమాట, ఒకప్పుడు ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ సంథింగ్. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి మాత్రం అరౌండ్ 130 meters హైట్ ఉంటుంది అండ్ 30 meters వెడల్పు విడుతుంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మాయి అండి. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను మీకు వ్యూస్ చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత ఆ ఫోటో, అది మేము దిగిన ఫొటోస్ చూపిస్తాను. సో ఇదండి పటాయా వ్యూ. చాలా బాగుంటుంది అసలు. ఓకే, ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. కొంచెం మంచి డెవలప్డ్ సిటీ సంథింగ్ మంచిగా అనిపించడం అనమాట. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ బుద్ధ టెంపుల్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి మీరు దర్శించుకుంటే బెస్ట్, అంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటింగ్ అనమాట. అంటే ప్యూర్ గోల్డ్ ఏం కాదు, జస్ట్ గోల్డ్ కోటింగ్ చేస్తారు అంతే. కానీ పక్టాయాకి వస్తే తప్పకుండా చూడండి, పక్కా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇవైతే వ్యూస్ అనమాట ఫ్రెండ్స్. సో ఈమెనే అమ్మాయి, యూఎస్ అమ్మాయి. నాకు పేరు గుర్తులేదు, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈమె నన్ను ఫోటో తీసింది. సో అందరూ డిఫరెంట్ ఫారినర్స్ వస్తారు ఫ్రెండ్స్ థాయిలాండ్కి. సో తప్పకుండా ఒకసారి వెళ్ళండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.